శుభోదయం. ఈ రోజు మీ అదృష్టం ఎలా ఉంది? మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా శుభోదయం. ఈ రోజు మీ అదృష్టం ఎలా ఉంది? మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాగుతాయా, లేక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా? కాలం అమూల్యమైనది. ఆ కాలగమనాన్ని సూచించేదే పంచాంగం. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములతో కూడిన ఈనాటి మన పంచాంగ విశేషాలను తెలుసుకుందాం. ద్వాదశ రాశి చక్రంలోని మీ రాశి ఫలితం ఈ రోజు ఎలా ఉందో తెలుసుకునే సమయం వచ్చేసింది. మేషం నుండి మీనం వరకు 12 రాశుల వారి జాతక విశేషాలతో పాటు ఈ రోజు మీరు పాటించాల్సిన అద్భుతమైన పరిహారాలను తెలుసుకుందాం. తిథి శుక్లపక్షం త్రయోదశి ఆగస్టు 25 6:21 నుంచి ఆగస్టు 26 7:59 వరకు. శుక్లపక్షం చతుర్థి ఆగస్టు 26 7:59 నుంచి ఆగస్టు 27 9:09 వరకు. నక్షత్రం శ్రావణం ఆగస్టు 25 10:51 నుంచి ఆగస్టు 27 12:47 వరకు. ధనిష్ట ఆగస్టు 27 12:47 నుంచి ఆగస్టు 28 2:15 వరకు. కరణం తైతుల ఆగస్టు 25 7:13 నుంచి ఆగస్టు 26 7:59 వరకు. గరజి ఆగస్టు 26 7:59 నుంచి ఆగస్టు 26 8:38 వరకు. పనజి ఆగస్టు 26 8:38 నుంచి ఆగస్టు 27 9:09 వరకు. శుభ సమయం అమృతకాలం మధ్యాహ్నం 1:32 నుంచి సాయంత్రం 3:15 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:29 నుంచి ఉదయం 5:15 వరకు. అశుభకాలం రాహు మధ్యాహ్నం 12:18 నుంచి మధ్యాహ్నం 1:51 వరకు. యమగండం ఉదయం 7:38 నుంచి ఉదయం 9:11 వరకు. గుళిక ఉదయం 10:44 నుంచి మధ్యాహ్నం 12:18 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:53 నుంచి మధ్యాహ్నం 12:42 వరకు. వర్జం ఉదయం 5:02 నుంచి ఉదయం 6:44 వరకు. చాంద్రమాసం అమాంత శ్రావణం పూర్ణిమాంత శ్రావణం శక సంవత్సరం భాద్రపదం 4/14/48. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి వారికి ఈ రోజు చాలా ఖరీదైన రోజు అవుతుంది. మీ ఖర్చులు పెరగడం గురించి కొంత ఆందోళన చెందుతారు. కొన్ని సందర్భాల్లో అనవసర ఖర్చులు భరించాల్సి ఉంటుంది. మీ వ్యాపార ప్రణాళికల్లో కొన్ని ఊపందుకుంటాయి. మీరు కొన్ని సాంప్రదాయ కార్యకలాపాల్లో పాల్గొంటారు. మీ ఇంటికి అతిథుల కారణంతో మీ కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ రోజు మీ తల్లి ఆరోగ్యం క్షీణించవచ్చు. ఈ కారణంగా మీరు కొంత ఆందోళన చెందుతారు. మీ జీవిత భాగస్వామి కోసం కొన్ని చిన్న మార్పులు చేసుకోవాలి. ఈ రోజు మీకు 89% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు వినాయకుడికి లడ్డు సమర్పించాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి వారు ఈ రోజు సమాజంలో తమ కీర్తి గౌరవాలను పెంచుకుంటారు. మీ కుటుంబ జీవితంలో చాలా సంతోషంగా ఉంటారు. మీ పాత తప్పులను పునరావృతం చేయకండి, లేకుంటే మీరు తర్వాత ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు. మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా తీసుకుంటే ఈ రోజు దాన్ని తిరిగి చెల్లించడంలో విజయం సాధిస్తారు. మీరు ఎవరికైనా ఇచ్చిన వాగ్దానాన్ని సకాలంలో నెరవేరుస్తారు. ఒకటి కంటే ఎక్కువ వనరుల నుండి డబ్బు అందుకోవడం వల్ల చాలా సంతోషంగా ఉంటారు. ఈ రోజు మీకు 81% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు శివలింగానికి పాలు సమర్పించాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు రానున్నాయి. కెరీర్ పరంగా పురోగతి లభించే అవకాశం ఉంది. మీలో దాగి ఉన్న ప్రతిభ గురించి అందరికీ తెలిసే అవకాశం ఉంది. వ్యాపారులు ఈ రోజు చిన్న లాభాలపై నిర్లక్ష్యం వహించకూడదు, లేకుంటే మీకు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులు కార్యాలయంలో ఉదారంగా వ్యవహరించాలి. చిన్న వ్యక్తులు తప్పులను క్షమించాలి. ఏదైనా చట్టపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీకు 93% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు వినాయకుడికి లడ్డూలు సమర్పించాలి. కర్కట రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు కర్కట రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కట రాశి వారికి ఈ రోజు గతంలో కంటే మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీ తోబుట్టువులను నమ్మి డబ్బుకు సంబంధించిన ప్రణాళికలు వేయకండి. ఉద్యోగులు కార్యాలయంలో ఏ పనినైనా తొందరపడకుండా ఉండాలి, లేకుంటే మీరు పొరపాటు చేయవచ్చు. తర్వాత మీరు చింతించాల్సి ఉంటుంది. మీ గర్వాన్ని ప్రదర్శించే వస్తువులను కొనడానికి కూడా మీరు చాలా డబ్బు ఖర్చు చేయవచ్చు. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. మీరు చాలా కాలంగా దేని గురించి ఆందోళన చెందుతుంటే దాని నుండి కూడా మీకు ఉపశమనం లభిస్తుంది. ఈ రోజు మీకు 77% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు గాయత్రి చాలీసా పారాయణం చేయాలి.
సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి వారు ఈ రోజు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని పొందుతారు. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధువుల దగ్గర మీ గౌరవం పెరుగుతుంది. మీ ఆరోగ్య సంబంధిత విషయాలను అస్సలు విస్మరించకండి, లేకుంటే సమస్యలు తలెత్తవచ్చు. తెలియని వ్యక్తిని నమ్మే ముందు మీరు చాలా ఆలోచించాల్సి ఉంటుంది. మీరు తొందరపడి ఎవరితోనైనా ఒప్పందం కుదుర్చుకుంటే అది ఖచ్చితంగా మీకు తర్వాత ఇబ్బందిని తెస్తుంది. మీ పిల్లల వివాహంలో ఏదైనా అడ్డంకి ఉంటే అది కూడా ఈ రోజు తొలగిపోతుంది. ఈ రోజు మీకు 71% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు లక్ష్మీదేవిని పూజించాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి వారు ఈ రోజు ఆస్తిని పంచుకునేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీ ఆస్తికి సంబంధించిన ఏదైనా విషయం పరిష్కరించబడుతుంది. మీ నాయకత్వ ప్రయత్నాలు మెరుగ్గా ఉంటాయి, కానీ మీరు ఆరోగ్యం కారణంగా ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. కాబట్టి మీ సమస్యలను విస్మరించవద్దు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా మీరు ఓపికగా ఉండాలి, లేకుంటే ఇబ్బంది ఉండవచ్చు. మీకు సీనియర్ సభ్యుల పూర్తి మద్దతు, సహకారం లభించే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామి సలహా మీ వ్యాపారానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రోజు మీకు 72% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి. తులరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు తులరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులరాశి వారు ఈ రోజు కష్టపడి పనిచేయాలి. తొందరపడి ఏ పని చేయకూడదు. ఎలాంటి సందర్భంలోనూ రిస్క్ తీసుకోకూడదు, లేకుంటే మీరు ఇబ్బంది పడవచ్చు. మీ సన్నిహితుల మాటలను నమ్మాలి. మీ దినచర్యను సరిగ్గా ఉంచుకోవాలి, లేకుంటే ఇబ్బంది ఉండవచ్చు. ఉద్యోగం, సేవా రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈ రోజు మంచి రోజు కానుంది. కొన్ని కొత్త పరిచయాల నుండి మంచి ప్రయోజనాలను పొందుతారు. మీ తల్లితో మీకు కొన్ని విషయాలపై విభేదాలు ఉండవచ్చు, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీకు 61% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు తులసికి క్రమం తప్పకుండా నీరు సమర్పించి దీపం వెలిగించాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. సామాజిక రంగాలలో పనిచేసే వ్యక్తులు ఈ రోజు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ఆర్థిక లాభాల కారణంగా మీ ఆనందానికి అవధులు ఉండవు, కానీ ఎవరితోనైనా ఏదైనా చెప్పే ముందు బాగా ఆలోచించాలి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో బాగా రాణిస్తారు. మీరు కోరుకున్న ఫలితాలు సాధిస్తారు. మరోవైపు ముఖ్యమైన పనిని సమయానికి పూర్తి చేయాలి, లేకుంటే సమస్యలు తలెత్తవచ్చు. ఈ రోజు మీకు 67% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు పేదలకు బియ్యం దానం చేయాలి. ధనస్సు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు ధనస్సు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. ధనస్సు రాశి వారు ఈ రోజు తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదు. మీ పిల్లలు మీ నుండి ఏదైనా కోరుకోవచ్చు. ఉద్యోగులు ప్రమోషన్ రావడంతో చాలా సంతోషంగా ఉంటారు. మీరు కొన్ని ప్రజా సంబంధాల నుండి కూడా ప్రయోజనం పొందుతారు. వ్యాపారవేత్తలకు ఈ రోజు మంచి రోజు కానుంది. ఈ రోజు మతపరమైన కార్యక్రమాలపై మీ విశ్వాసం, నమ్మకం పెరుగుతుంది. మీకు ఏదైనా ఆఫర్ వస్తే ఖచ్చితంగా దాని గురించి ఆలోచించాలి. నిరుద్యోగులకు ఈ రోజు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి. ఈ రోజు మీకు 87% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు గోమాతకు రోటీ తినిపించాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి వారికి ఈ రోజు చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఈ రోజు భాగస్వామ్యంతో ఏదైనా పనిచేయడం వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు కొన్ని కొత్త ప్రణాళికల నుంచి ప్రయోజనం పొందుతారు. మీరు భాగస్వామ్యంతో ఏదైనా పని చేసి ఉంటే దానిలో మంచి ఫలితాలు వస్తాయి. అంతేకాదు ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి, లేకపోతే సమస్యలు తలెత్తవచ్చు. ఉద్యోగులు కార్యాలయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రత్యర్థులు కొందరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు. అలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఈ రోజు మీకు 77% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు శ్రీకృష్ణుడికి వెన్న మిఠాయిని సమర్పించాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి వారిలో వ్యాపారవేత్తలకు ఈ రోజు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. మీ బంధువుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ కుటుంబంలోని సీనియర్ సభ్యులతో కొన్ని చిరస్మరణీయమైన క్షణాలను పంచుకుంటారు. మీ పిల్లలకు సాంప్రదాయాలను నేర్పుతారు. మీరు ఎవరికైనా వాగ్దానం చేసి ఉంటే దాన్ని ఖచ్చితంగా నెరవేర్చండి. విద్యార్థులు తమ విద్యల్లో ఎదుర్కొంటున్న సమస్యల గురించి కొంత ఆందోళన చెందుతారు. అయితే గురువులు, సీనియర్ల సలహాలు తీసుకుంటే మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఈ రోజు మీకు 62% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు యోగా, ప్రాణాయామం సాధన చేయాలి.
మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి వారిలో కళారంగానికి సంబంధించిన వారికి ఈ రోజు మంచి ఫలితాలు రానున్నాయి. మీ వ్యక్తిగత జీవితంలో మెరుగైన ఫలితాలు పొందుతారు. ఉద్యోగులు కార్యాలయంలో మంచి గౌరవం పొందడం కారణంగా చాలా సంతోషంగా ఉంటారు. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. అయితే మీ పని గురించి కొంత ఆందోళన చెందుతారు. మీరు ఎవరికైనా సహాయం చేసే అవకాశం లభిస్తే దాన్ని ఖచ్చితంగా పూర్తి చేయాలి. అంతేకాదు ఈ రోజు ఒక యాత్రకు వెళ్లే అవకాశం కూడా ఉంది. ఈ రోజు మీకు 65% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు తులసికి క్రమం తప్పకుండా నీరు సమర్పించి దీపం వెలిగించాలి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.